హాయ్ హలో మిత్రులారా, నమస్తే. నిన్న బండి సంజయ్ గారు, కేంద్ర బీజేపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు గద్దర్ గారికి పద్మ పురస్కారాలు ఇచ్చేదే లేదు. ఎలా ఇస్తామండి? మా కార్యకర్తలను చంపితే పాటలు పాడిన మనిషి, పోలీసు ఎన్కౌంటర్లు చేయించిన మనిషి కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చేదే లేదు. అది వాళ్ళ ఇంట్లో నుంచి ఏదో ఇస్తున్నట్లుగా, వాళ్ళ ఇంటిది ఇస్తున్నట్టు, వాళ్ళ పార్టీది ఇస్తున్నట్టుగా మాట్లాడారు. రాజ్యాంగం మీద, రాజ్యాంగ విలువల మీద, రాజ్యాంగ స్ఫూర్తి మీద విశ్వాసం లేని మనుషులు ఇట్లా మాట్లాడతారు అనేది మనకి సంజయ్ గారి వ్యాఖ్యలు చూస్తే అర్థమవుతూ ఉంది. పద్మ పురస్కారాలు ఇప్పటికి వందలాది వేలాది మందికి ఇచ్చుకుంటూ వచ్చారు. అది ఏ పార్టీకి అనుకూలంగా ఉంటేనో, లేకపోతే రాజ్యానికి ఇష్టమున్నా లేకపోయినా వివిధ రంగాలలో పనిచేసినటువంటి ప్రముఖులు, సాహితీవేత్తలు, కళాకారులు, శాస్త్రవేత్తలు, అటువంటి ఆయా రంగాలలో ప్రజల తరపున సమాజం కోసం, అభివృద్ధి కోసం త్యాగాలు చేసేటువంటి వారిని గుర్తించి గౌరవించేటువంటి పురస్కారం అది. అటువంటి పురస్కారానికి గద్దర్ అర్హత ఉంది అని నేను భావిస్తూ ఉన్నా. గద్దర్ అంటే 5 దశాబ్దాల పాటు తెలుగు సాహిత్యంలో మార్క్సిజాన్ని, అంటరానితనాన్ని, అదేవిధంగా అసమానతలని, ఆకలిని, దోపిడీని, ఫ్యూడలిస్ట్ దోపిడీని, ప్రజాస్వామ్య వ్యతిరేకమైన భావాలపై సాధారణ ప్రజలు వాడుకునే భాషలో, సాహిత్యంలో రంగరించి రాసి ఆడి పాడిన కళాకారుడు. ఆయన గొప్ప కళాకారుడు. చివరి అంకంలో తెలంగాణ కోసం కాలుకి గజ్జె కట్టుకొని పల్లె తిరిగి 4 కోట్ల తెలంగాణ ప్రజలను ఏకతాటిపై నడిపించిన గలమది. అటువంటి మనిషి ఆయన. ఆయనకి రాజకీయ విశ్వాసాలు ఏమున్నప్పటికీ చివరిలో ఆ విశ్వాసాలకు దూరమైనప్పటికీ ఓటు అనే పోరాటం ద్వారా కూడా పోరాటం చేయవచ్చు, ఓటు అనే హక్కు ద్వారా పోరాటం చేయవచ్చు, రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని చెప్పాడు, అంటరానితనానికి వ్యతిరేకంగా వర్గ పోరాటాలు చేయాలని చెప్పాడు, అదేవిధంగా దోపిడీకి వ్యతిరేకంగా నిలబడాలని చెప్పేటువంటి పోరాడినటువంటి మనిషి. అటువంటి మనిషి మీద మీరు ఇట్లా మాట్లాడటం సరైనది కాదు. ఇవాళ తెలుగులో చిరంజీవి గారికి, బాలకృష్ణ గారికి, మరికొంతమంది ప్రముఖులకి ఇచ్చారు, పద్మ పురస్కారాలు ఇచ్చారు. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు సినిమా రంగంలో ఒక ప్రముఖ కళాకారులే. ఆ రంగంలో వాళ్ళు పారితోషికాలు తీసుకుని నటించి లాభాలు, ఊహాత్మక కథలలో రంజింపజేసేటువంటి వారు అర్హులైనప్పుడు గద్దర్ గారు ఎందుకు అర్హులు కారనేది మీరే సమాధానం చెప్పాలి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఎట్లా ఉందంటే, సమాజానికి విలువలు చెప్పే, నీతిని చెప్పే సినిమాలకి, నటులకి, రచయితలకి మీరేం ప్రైజులు ఇవ్వరు. ఎర్ర చందనం దొంగతనం స్మగ్లింగ్ చేసి పోలీసులు బట్టలు తీసి గుండ్లు కొట్టించే వాళ్ళకి మాత్రం ఉత్తమ అవార్డులు ఇవ్వగలుగుతారు మీరు. కానీ ఒక ప్రజల తరపున, అంటరాని వారి తరపున, దోపిడీకి గురయ్యే వారి తరపున, సమాజం తరపున, ప్రజల అట్టడుగు రైతుల తరపున, కూలీల తరపున, ఆదివాసుల తరపున నిలబడి పోరాడి చివరిదాకా నిలబడ్డ మనుషులకు మాత్రం మీరు గుర్తించేది లేదని చెప్పారు. ఈ పద్మ పురస్కారాలు కానీ ఇది మీ జేబు వ్యవహారం కాదు, మీ ఇంటి వ్యవహారం కాదు. కాబట్టి మీరు రాజ్యాంగాన్ని గౌరవించినటువంటి మనుషులు, మీరు ఒక బాధ్యతగా రాజ్యాంగ పదవుల్లో ఉండి రాజ్యాంగ వ్యతిరేకమైన వ్యాఖ్యలు చేయడం సరికాదని చెప్పేసి బండి సంజయ్ గారికి సజెషన్ చేస్తున్నాం. ఇప్పటికైనా ఆ మాట వెనక్కి తీసుకోవాలి. సమాజం కోసం పనిచేసిన గద్దర్ లాంటి అనేక మందికి జెన్యూన్గా ఇటువంటి పురస్కారాలు రావాలని చెప్పి మనం అందరం ఆశిద్దాం, మనం అందరం కోరుకుందాం.